ఫ్రెండ్స్ మీకెప్పుడైనా ఇలా జరిగిందా? అసలు ఏం జరిగిందంటే నేనైతే మీషోలో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. బట్ వాళ్ళు నాకేం చేశారు అంటే, ఆ ప్రోడక్ట్‌కి బదులుగా వేరే ప్రోడక్ట్ పంపించారనమాట. సో, నేను ఆ ప్రోడక్ట్ వచ్చింది. సో, పికప్ చేసుకున్నాను. వెంటనే చూసిన వెంటనే నేను వాళ్ళకు రిక్వెస్ట్ ట్రై చేశాననమాట. రిటర్న్ రిక్వెస్ట్. సో, కంప్లీట్‌లీ డిఫరెంట్ ప్రోడక్టు. సో, నేనేం చేయాలి అని జెప్పేసి. సో, వాళ్ళు గూడా నా రిటర్న్ రిక్వెస్ట్ అప్రూవ్ చేశారు. చేసిన తర్వాత మనకి పికప్ చేసుకోవడానికి అంటే మన ప్రోడక్ట్‌ని పికప్ చేసుకోవడానికి డెలివరీ ఏజెంట్ వస్తారు గదా! సో, అప్పుడు వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారనమాట. సో, క్వాలిటీ చెక్ చేసినప్పుడు నా ప్రోడక్ట్ అనేది మ్యాచ్ అవ్వలేదు. సో, 2 టైమ్స్, 3 టైమ్స్ చేశాను. బట్ ఏమైందంటే అక్కడ క్వాలిటీ చెక్ అనేది ఫెయిల్ అవుతూ ఉంది. సో, నేను వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేశాననమాట మీషో వాళ్ళకి. సో, ఇలా అయ్యింది నా ఇష్యూ నేనేం చేయాలంటే, వాళ్ళేం జెప్పారో తెలుసా? సో, క్వాలిటీ ఫెయిల్ అయితే మేమేం చేయలేము. సో, మీ రీఫండ్ మీకు రాదు అని జెప్పేశారు. సో, మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశారా? లేదా నా ఒక్కదానికే ఇలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. సో, మీరెప్పుడైనా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసి ఉంటే కొంచెం నాకు సజెషన్స్ ఇవ్వండి. ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? ఏంటి? ఏమి అనేది? సో, నేనైతే 3 డేస్, 4 డేస్ నుంచి కూడా చాలా సఫర్ అవుతున్నాననమాట ఇష్యూస్. సో, మీకిలా జరిగుంటే గిన కింద కామెంట్ అయితే చేయండి.